హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పుణ్య అమ్మాయిని. ఈరోజైతే చికెన్ బిర్యానీ చేసుకుందామండి. చాలా ఈజీ వేలో చేసుకుందాము. మనకి వంట రాని వాళ్ళు అయినా సరే, అలానే బ్యాచిలర్స్ అయినా సరే, ఎవరైనా సరే చాలా ఈజీగా అయిపోయే ప్రాసెస్ అన్నమాట. ఫస్ట్ దానికి మనం ఒక ప్యాన్ అనేది పెట్టుకుందాము. మందంగా ఉన్నది పెట్టుకుంటే మంచిది. పెట్టుకుని అందులో మనం నెయ్యి అలాగే నూనె రెండు వేసుకుంటే బాగుంటుంది బిర్యానీ. ఎప్పుడైనా సరే బిర్యానీ వండేటప్పుడు ఈక్వల్ క్వాంటిటీలో నెయ్యి అలానే నూనె కూడా వేసుకుని మనం వేడి చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. సో నేను 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసాను. అలానే సేమ్ అదే క్వాంటిటీలో ఆయిల్ కూడా వేసాను అన్నమాట. వేసుకుని రెండు బాగా హీట్ చేసుకున్నాయి. హీట్ అయ్యాక వేడెక్కాక ఆయిల్ అనేది అందులో మనం బిర్యానీ మసాలాస్ ఉంటుంది కదా, అవన్నీ యాడ్ చేసుకున్నాను అనమాట. బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, జాపత్రి మొత్తం అన్నీని స్టారు అన్నీ వేసుకుని కొంచెం సాజీరా అలానే మిరియాలు కూడా కొంచెం వేసుకోండి, బాగుంటుంది. అన్నీ వేసుకుని ఒకసారి బాగా అయితే మిక్స్ చేసుకుందాము. బాగా మిక్స్ అయ్యాక మనం ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకుని, ఈలోపు ఆనియన్స్, టమాటా, మిర్చి సన్నగా కట్ చేసుకుని సైడ్ పెట్టుకుందాము. ఇవి బాగా వేగాక అందులోకి మనము ఆనియన్స్, మిర్చి వేసి వేయించుకుందాము. ఇదిగో అలా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకుని అలానే మిర్చి కూడా వేసుకొని, మీరు కారం ఎక్కువ తింటే కొంచెం మిర్చి ఎక్కువ వేసుకోవచ్చు. వేసుకొని నేను 5-6 మిర్చీసే వేసాను. ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసాను కట్ చేసుకుని. రెండు వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఆనియన్స్ త్వరగా మగ్గాలంటే మనం తెలుసు కదా టిప్పు, కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ అనేది మంచిగా వేగుతాయి అన్నమాట. సో నెక్స్ట్ అందులోకి మనం టమాటాలు కూడా సేమ్ ఆనియన్స్ అయితే ఎలా కట్ చేసుకున్నావో పొడవుగా టమాటోస్ కూడా అలానే పొడవుగా కట్ చేసుకుని టమాటోస్ కూడా వేసుకోండి. టమాటోస్ కూడా మనకి మగ్గాలంటే పసుపు వేసుకుంటే మనకి టమాటోస్ అనేది బాగా మగ్గుతాయి అన్నమాట. సో అవి కూడా పసుపు కూడా వేసుకున్నాక మొత్తం అన్నిటిని బాగా మిక్స్ అయ్యేలా కలపండి. బాగా మిక్స్ అయ్యే కలిపాక నేను ఆల్రెడీ చికెన్ క్లీన్ చేసుకుని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకుని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఆ చికెన్ని వేసుకుంటున్నాను అన్నమాట. వేసుకుని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. నెక్స్ట్ అందులోకి 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను. వేసి అలానే అది కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. నేను ఆల్రెడీ చికెన్లో కొంచెం పసుపు, సాల్ట్ వేసాను అన్నాను కదా, దాన్ని తగ్గట్టుగా మీరు రుచికి సరిపోయేలాగా బ్యాలెన్స్ చేసుకొని మీరు నెక్స్ట్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. అందులోనూ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడైతే గరం మసాలా వేసాను, ఇందాక చికెన్ మసాలా వేసాను. వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మనం అందులోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 2 టేబుల్ స్పూన్స్ వేస్తాము. సాల్ట్ చెప్పాను కదా, మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. నేను ఆల్రెడీ చికెన్లో ముందు వేసానని సాల్ట్ నేనైతే 1 టేబుల్ స్పూనే వేసాను. వేసి బాగా మిక్స్ చేసుకున్నాక అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకుంటూ మిక్స్ చేసుకోండి, లేదంటే అడుగంటుతుంది. సో అలా బాగా మిక్స్ చేసుకుని తిప్పుకుంటూ ఉండండి. నెక్స్ట్ అందులోకి మనము బాగా మిక్స్ చేసుకున్నాక ఈ విధంగా మనకు రెడీ అయిపోతుంది కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాక మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు అనేది వేసుకోండి. మీరు ఇలా డైరెక్ట్గా వేసేయచ్చు, లేదంటే గిలక కొడతారు కదా చిలక, అలా చిలక కొట్టన్నా వేయచ్చు.
వేసుకున్నాక అది కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. పెరుగు వేయడం వల్ల ఏంటంటే ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుంది టేస్ట్ అనేది. సో అందుకోసం పెరుగు అనేది వేసుకోండి. నెక్స్ట్ నేను హాఫ్ చికెన్ రైస్కి హాఫ్ చికెన్కి నేను ఏం చేశానంటే నేను చూపించిన గ్లాస్ తోటి 2 గ్లాసెస్ అనేది బాస్మతి రైస్ వేసుకున్నాను అనమాట. సో బిర్యానీ రైస్కి మనం 1 గ్లాస్ రైస్ వేస్తే 1.5 వాటర్ వేసుకుంటాం కదా. సో అలానే నేను కూడా వేసుకున్నాను. వేసుకుని నెక్స్ట్ అందులోనే మనం వాష్ చేసి పెట్టుకున్న బిర్యానీ రైస్ని అయితే అందులో వేసేస్తాము. బాస్మతి రైస్ ఎప్పుడైనా సరే ఓవర్గా తిప్పకూడదు. ఎక్కువ తిప్పితే కనుక ఏమవుతుందంటే రైస్ అనేది విరిగిపోతుంది అన్నమాట. సో మనం ఎప్పుడు ఎక్కువగా తిప్పకూడదు. నేను జస్ట్ అలా పైన తిప్పేసి ఇంకా లిడ్ అనేది క్లోజ్ చేశాను. సో అంతే, ఎక్కువ తిప్పకూడదు. నెక్స్ట్ మనకి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాక మనకి నెక్స్ట్ ఈ విధంగా అయితే రెడీ అయింది రైసు. ఇంకా వాటర్ అనేది ఉంది. సో అందులో మనము కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకున్నాం. కొత్తిమీర అలా కట్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుందని నేను అలానే వేస్తాను. సో పుదీనా కూడా వేసాను కొంచెం. 2 వేసేసాక అలానే అందులోకి ఇప్పుడు మనం ఇప్పటివరకు ధనియాల పౌడర్ అయితే వేయలేదు. ఇప్పుడు ధనియాల పౌడర్ అయితే వేద్దాము. ఈ స్టేజ్లో ధనియాల పౌడర్ వేస్తే బిర్యానీ అనేది చాలా బాగుంటుంది టేస్టీగా. సో అన్నీ ఒకసారి మిక్స్ అయ్యేలా కలుపుకోండి. చెప్పాగా బాగా ఎక్కువ కలపొద్దు, రైస్ అనేది విరిగిపోతుంది. నార్మల్గా కలపండి. నెక్స్ట్ లిడ్ క్లోజ్ చేసుకుని మళ్ళీ మనం ఒక 10 to 15 మినిట్స్ ఉంటే కనుక మనకి ఈ విధంగా బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి మనం సర్వ్ చేసుకుందాము. అంతేనండి, ఈజీ ప్రాసెస్. ఎవరైనా సరే నేర్చుకున్న వాళ్ళు, కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా కానీ, కొత్తగా వంట రాని వాళ్ళు ఎవరైనా సరే, అలానే బ్యాచిలర్స్ అయినా సరే ఈజీగా చికెన్ బిర్యానీ ఇలా వేడివేడిగా వేసుకొని అలానే ఒక పక్కన రైతా కూడా పెట్టుకుని ఆనియన్స్ అది పెట్టుకుని తింటే ఉంటుంది. అబ్బబ్బా, నాకు చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా చికెన్ బిర్యానీ ఎలా ఉందో కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైతే మనం సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. లైక్, షేర్ అండ్ కామెంట్స్. లాట్స్ ఆఫ్ లవ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.